హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి దివ్య. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఈ వ్లాగ్లో మేము రీసెంట్గా వెళ్ళిన ఒక బ్యూటిఫుల్ అండ్ థ్రిల్లింగ్ స్పాట్ని మీ అందరికీ చూపించేస్తాము. అండ్ మాతో పాటు మా కజిన్ సిస్టర్ కూడా మాతో జాయిన్ అయింది. సో మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. మేము ఎక్కడికి వెళ్ళాము, ఏ ప్లేస్కి వెళ్ళాము, ఇదంతా మీకు ఈ వ్లాగ్లో చూపించేస్తాము. మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి వ్యాంకోవర్లో ఉన్న క్యాప్లోనా సస్పెన్షన్ బ్రిడ్జ్ పార్క్. ఇది వ్యాంకోవర్ డౌన్ టౌన్ నుంచి జస్ట్ 15 minutes డ్రైవ్. అండ్ ఆల్సో ఇట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ స్పాట్ ఇన్ వ్యాంకోవర్. ఈ ప్లేస్కి వచ్చినప్పుడు ఇక్కడికి వెళ్ళడం అస్సలు మిస్ అవ్వద్దు. యు గోనా ఎంజాయ్ ఇట్. కమ్ లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ టుగెదర్. మా కార్ని పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసి మేమైతే క్యాప్లోనా సస్పెన్షన్ బ్రిడ్జ్ పార్క్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ టువర్డ్స్ రైట్ మనకు టికెట్ కౌంటర్ కనిపిస్తుంది కదా, ఇక్కడైనా మనం టికెట్స్ని తీసుకోవచ్చు. ఆర్ ఎల్స్ వీ కెన్ ఆల్సో బై అవర్ టికెట్స్ త్రూ ఆన్లైన్. టికెట్ ప్రైజెస్ అనేది సీజన్స్ బట్టి వేరీ అవుతూ ఉంటాయి. అండ్ ఇక్కడికి రీచ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ కూడా ఉంది. వ్యాంకోవర్ డౌన్ టౌన్ నుంచి ఫ్రీ షటిల్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో మనం ఆ ఫ్రీ షటిల్స్లో ఎక్కేసి ఇక్కడికి రీచ్ అయిపోవచ్చు, విచ్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. పార్క్ లోపలికి ఎంటర్ అవ్వగానే పంకిన్స్తో బాగా డెకరేట్ చేశారు. అండ్ ఆల్సో యూ కెన్ చెక్అవుట్ ది మ్యాప్. ఇది మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది బికాస్ దేర్ ఆర్ సో మెనీ ట్రైల్ వాక్స్ అండ్ వ్యూ పాయింట్స్ హియర్. అండ్ ఆల్సో మీరు మీ మొబైల్లో క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని డిజిటల్ మ్యాప్ని యూజ్ చేసుకోవచ్చు బికాజ్ ఇట్ మేక్స్ యూ ఈజియర్ అనమాట పార్క్లో తిరగడానికి, సో దట్ యూ డోంట్ మిస్ అవుట్ ఎనీథింగ్. యాజ్ వీ వాక్ ఇన్, ఇక్కడ మీకు డిస్ప్లేస్ కనిపిస్తున్నాయి కదా, ఇట్స్ ఆల్ అబౌట్ ఫస్ట్ నేషన్ పీపుల్ అండ్ అబౌట్ దర్ హిస్టరీ అనమాట. టు బీ హానెస్ట్ మేమైతే మొత్తం చదవలేదు. ఆ టైంలో సస్పెన్షన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. ఇక్కడ మీరు చూస్తే ఒక్కొక్కటి డిఫరెంట్ సైజ్ అండ్ షేప్లో ఉన్నాయి కదా. వీటిని ఎలా తయారు చేస్తారు అంటే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, వాటిని చెక్కేసి ఇలా షేప్ చేస్తారు. అండ్ ఆల్సో దీస్ రిప్రజెంట్ ది ఫస్ట్ నేషన్ హిస్టరీ విచ్ ఆర్ కాల్డ్ టోటమ్ పోల్స్ అండ్ స్పిరిట్ పోల్స్. ఇక్కడ మేము టోటమ్ టాక్ చూసాము. ఇదేంటి అంటే టోటమ్ పోల్స్ హిస్టరీ గురించి అండ్ ఆల్సో వాళ్ళ సిగ్నిఫికెన్స్ ఆఫ్ కల్చర్, ఎవ్రీథింగ్ దే లెట్ యూ నో లైక్ హౌ ఇట్ యూస్ టు బీ బిఫోర్ thousands of years ago. మేము ఇప్పుడు సస్పెన్షన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాము. ఇదే పార్క్కి మెయిన్ అట్రాక్షన్ అనమాట. చూద్దాం మరి అక్కడికి వెళ్ళాక దగ్గర నుంచి చూసినప్పుడు ఎలా అనిపిస్తుందో. సస్పెన్షన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాము. స్టార్టింగ్ చెప్పినట్టు వీఆర్ వెయిటింగ్ టు వాక్ ఆన్ దిస్ బ్రిడ్జ్. దీని కెపాసిటీ 1300 పీపుల్ని హోల్డ్ చేస్తుంది. ఇది 137 meters లాంగ్ అండ్ 70 meters హై ఉంటుంది. బిలో ద బ్రిడ్జ్ దెర్ ఈస్ అ బ్యూటిఫుల్ క్యాప్లోనా రివర్. బ్రిడ్జ్ మీద ఫస్ట్ స్టెప్ ఇన్ అయినప్పుడు కొంచెం స్కేరీగా అనిపించింది బికాజ్ ఇట్ వాజ్ షేకింగ్ ఎ లాట్. మేము వెళ్ళినప్పుడు దే వాజ్ అ హ్యూజ్ క్రౌడ్ అండ్ జనాలు వచ్చే కొద్దీ ఆ బ్రిడ్జ్ ఇంకా ఎక్కువ స్వింగ్ అవుతున్నట్టు అనిపించింది. స్లోగా మేము నడిచే కొద్దీ వీ గాట్ యూస్ టు ఇట్ అండ్ చాలా ఎంజాయ్ చేసాము. వీ రియలీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్. అండ్ చుట్టూ మొత్తం ఆ వ్యూస్ని చూస్తుంటే చాలా అమేజింగ్గా అనిపించింది. ఆ ఫారెస్ట్ వైబ్స్, ఆ బ్రిడ్జ్ బిలో ఆ రివర్ అండ్ ఆ వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు ఆ సౌండ్, ఇట్ వాజ్ సో సూత్నింగ్. ఎవ్రీవన్ వేర్ స్టాపింగ్ ఇన్ మిడిల్ వైల్ వాకింగ్ అండ్ దే వేర్ ఎంజాయింగ్ ద వైబ్ అరౌండ్. ఇట్ వాజ్ రియలీ అన్ అమేజింగ్ అండ్ బ్యూటిఫుల్ టు లుక్ అరౌండ్. మా బ్రిడ్జ్ వాక్ అయిపోయాక మేము ఇక్కడ క్యాబిన్ని చూసాము వేర్ వీ కెన్ గ్రాబ్ అవర్ స్నాక్స్ అండ్ డ్రింక్స్ అండ్ అలా స్మాల్ బ్రేక్ తీసుకున్నాం అనమాట బిఫోర్ గోయింగ్ టు నెక్స్ట్ అడ్వెంచర్. స్మాల్ బ్రేక్ తీసుకున్నాక ఇప్పుడు మేము ట్రీ టాప్ అడ్వెంచర్కి వెళ్తున్నాము. ఇది వచ్చేసి సిరీస్ ఆఫ్ 7 mini సస్పెన్షన్ బ్రిడ్జెస్ అండ్ ఇవన్నీ కూడా దే ఆర్ కనెక్టెడ్ బిట్వీన్ 250-year-old ట్రీస్. ఇక్కడ కొన్ని ట్రీస్ అయితే దే ఆర్ ఓవర్ 1500 years old అంట. సో క్రేజీ కదా, వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్. అండ్ ఈ బ్రిడ్జెస్ అన్ని ట్రీస్కి ఎలా కనెక్ట్ చేశారు అంటే దే హ్యావెంట్ యూస్డ్ ఎనీ నట్స్ ఆర్ బోల్స్. దట్ సో లవ్లీ అనిపించింది బికాజ్ ట్రీస్ని ఏం హార్మ్ చేయట్లేదు. వీ కెన్ ఆల్సో సే ట్రీ ఫ్రెండ్లీ. ఈ బ్రిడ్జెస్ మీద వాక్ చేసేటప్పుడు ఇట్ గివ్స్ ఎ టోటలీ న్యూ పర్స్పెక్టివ్ ఆఫ్ ది ఫారెస్ట్. చుట్టూ మొత్తం గ్రీనరీ, ఎవ్రీథింగ్ వీ ఫీల్ సో ఫ్రెష్ అండ్ అలైవ్. ద యూనిక్ పార్ట్ ఆఫ్ దిస్ పార్క్ ఏంటి అంటే ఆల్ ద సస్పెన్షన్ బ్రిడ్జెస్ ఆర్ 100 feet అబౌవ్ ది గ్రౌండ్. మనం ఒక బ్రిడ్జ్ మీద నడుస్తున్నప్పుడు వీ కెన్ ఆల్సో సీ ది ఫ్యూ అదర్ బ్రిడ్జెస్ నియర్ బై. దట్స్ సో మ్యాజికల్. సస్పెన్షన్ బ్రిడ్జ్ వచ్చేసి ఒరిజినల్లీ ఇట్ వాస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ద ఇయర్ 1889 బై జార్జ్ గ్రాండ్ మెకే. అతనికి 6000 acres ప్రాపర్టీ ఉండేదంట. టు రీచ్ ది అదర్ సైడ్ ఆఫ్ హిస్ ప్రాపర్టీ ఇలా ఈ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకున్నాడు.
కొన్ని ఇయర్స్ తర్వాత అది బాగా పాపులర్ అయిపోయి అతని బ్యాక్ యార్డ్కి చాలామంది జనాలు వచ్చి చూస్తూ ఉండేవాళ్ళంట. సో అది గమనించి హీ వాంటెడ్ టు మేక్ సంథింగ్. అతనికి ఏం ఇంటెన్షన్ లేదంట టూరిస్ట్ స్పాట్ లాగా చేయాలి అని. బట్ యాజ్ ఇట్ బికేమ్ సో పాపులర్ ఇన్ ద ఇయర్ 1903 ఇట్ వాస్ బిల్ట్ విత్ రోప్స్ అండ్ ప్లాంక్స్. ఇప్పుడు మనం చూసే సస్పెన్షన్ బ్రిడ్జ్ it was rebuilt again in 1956 with steel cables. So this is all about the history of this bridge which was built and rebuilt again. ట్రీ టాప్ అడ్వెంచర్ ఎంజాయ్ చేశాక నెక్స్ట్ మేము ఇప్పుడు నేచర్ సెర్చ్ ట్రైల్కి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చి హైకింగ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఎవ్రీథింగ్ వాజ్ సో బ్యూటిఫుల్ టు లుక్ అరౌండ్. ఇక్కడ నుంచొని మేమైతే కొన్ని అమేజింగ్ వ్యూస్ ఆఫ్ బ్రిడ్జెస్ అండ్ రివర్ని క్యాప్చర్ చేసాము. వి జస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ ప్లేస్. మేము ఇక్కడికి హ్యాలోవిన్ టైంలో వచ్చాము. సో దే వేర్ సమ్ ఫన్ హ్యాలోవిన్ డెకరేషన్స్ అరౌండ్ ఇన్ ద పార్క్. అండ్ ఈ ప్లేస్ని అయితే అసలు ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు అంటే చాలా గ్రేట్ అనిపించింది. బికాజ్ ఆన్ డైలీ బేసిస్ చాలామంది టూరిస్టులు వచ్చి వెళ్తూ ఉంటారు కదా, బట్ ఇట్ వాజ్ సూపర్ క్లీన్. ఇక్కడ మేమైతే చాలా ఫిషెస్ని కూడా చూసాము. అండ్ ఫిషింగ్ ఈజ్ నాట్ అలౌడ్ ఎట్ దిస్ ప్లేస్. అండ్ ఈ ప్లేస్ అయితే మాకు సూపర్ క్యూట్గా అనిపించింది. వీ టుక్ సమ్ పిక్చర్స్, వీడియోస్ హియర్ అండ్ వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్. రిటర్న్ వెళ్ళిపోయే ముందు గిఫ్ట్ షాప్కి అయితే వచ్చేసాము. ఇక్కడ దేర్ ఆర్ సో మెనీ ఐటమ్స్ టు పర్చేస్ లైక్ కీ చైన్స్, స్వెటర్స్ అండ్ మెనీ మోర్. అండ్ మేమైతే కొన్ని సావెనియర్స్తో పాటు వి పర్చేస్ సమ్ అదర్ ఐటమ్స్ విచ్ రిమైన్స్ క్యాపిలానో. చూసారు కదా, ఇది మా క్యాపిలానో సస్పెన్షన్ బ్రిడ్జ్ అడ్వెంచర్. ఇఫ్ యూ విజిట్ వ్యాంకోవర్ డూ చెక్అవుట్ దిస్ ప్లేస్. ఎస్పెషల్లీ మీరు కనుక నేచర్ లవర్ అయి ఉంటే ఈ ప్లేస్ ఒక హెవెన్లా అనిపిస్తుంది. We hope you enjoyed our vlog and see you in next vlog. Thank you for watching and please do like, comment and subscribe to our channel. Bye bye.